అందరికీ నమస్కారం. మనకు నిద్రలో వచ్చే కలలు, వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. పువ్వులు కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. అలాగే వినాయకుడు కలలోకి కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, ఎలాంటి అడ్డంకులు అనేవి అన్నీ తొలగిపోతాయని అర్థం. దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యి అవుతారని అర్థం. అలాగే మనకు కలలో గుడ్లగూబ కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయంను సాధిస్తారు. అలాగే లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని విజయానికి సూచికంగా భావిస్తారు. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మనం తెలుసుకోవాలి. భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుందని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. అలాగే లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని అర్థం. పాలు నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే, అలాగే కుక్క కనిపించిన త్వరలోనే మీ కష్టాలు అనేవి ప్రారంభమవుతాయని గుర్తుపెట్టుకోవాలి. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని, అలాగే రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం అనేది జరుగుతుందట. అలాగే కాలు జారి పడినట్లు కలలో వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని గుర్తుపెట్టుకోవాలి. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళన, భయాలు గురవుతారు. పక్షి కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట. అలాగే గుర్రం ఎక్కినట్టు కలలోకి వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. మీరు వంటగదిలో కలలో కనిపిస్తే, అలాగే వంటగదిలో పనిచేస్తున్నట్టు కలలోకి వస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అంతా అదృష్టమే. ఇక ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. గుర్రపు స్వారీ చేసినట్లు కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. అలాగే మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయట. ఇక పుస్తకాలు కలలోకి వస్తే లేక కలలో కనిపించిన మానసిక వికాసం పెరుగుతుంది. క్షేత్రాలు, ఆలయానికి వెళ్ళినట్టు కలలోకి వస్తే అంతా శుభసూచకం. జలపాతాలు కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం. పెన్ కలలోకి వస్తే ఉన్నత చదువులను మీరు చదువుతారని, ఉన్నత స్థాయిలో ఉంటారని. అలాగే నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదనను పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే అంతా శుభ సంకేతమే. ఇక ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం. ఇక తలపాగ కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే అన్నీ శుభవార్తలే వింటారని సంకేతమట. కలలో సంఖ్యలు కనిపిస్తే అంటే లాటరీ సంపాదన అలాంటివి పెరుగుతాయి. చనిపోయిన వ్యక్తి, అలాగే మీ పూర్వీకులు ఎవరైనా కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణింపబడుతుంది. మీ అన్న వదిన కలలో కనిపిస్తే అన్నీ సంతోషకరమైన జీవితం మీ సొంతం. బావి నీళ్లు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. పాములు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అని తెలుసుకోవాలి. భార్య కలలో కనిపిస్తే అంతా ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు అనేవి పొందుతారు. అలాగే స్త్రీలకు కలలో గాజులు కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. కలలో ఆవు కనిపిస్తే భూలాభం, భూమి కొనడం లాంటివి చేస్తారు. అలాగే భార్యాభర్తలు
ఒకరి కలలో ఒకరు వస్తే అంతాను మంచియే జరుగుతుంది. అలాగే సుమంగలిగా దీర్ఘకాలంగా వాళ్ళు కలిసే ఉంటారు. ఇలా ఇవి కలలోకి వస్తే ఏం జరుగుతుందో చూశారు కదా. అలాగే గాజులు అనేవి చాలా ముఖ్యం స్త్రీలకు. రాత్రి పడుకుంటప్పుడు ఖచ్చితంగా గాజులను ధరించి పడుకోవాలి అని పండితులు చెబుతున్నారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ ధన్యవాదములు.